తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 డిఎస్సి విద్యార్థులను ఇరుకున పెట్టింది. 24 రోజులు ఉద్యోగం చేసిన తర్వాత విద్యార్హతలు సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో నంబర్ 25 ప్రకారం వారిని తొలగించారు. 1970 నుంచి 2012 వరకు అనుసరిస్తున్న విధానాన్ని కాదని తమకు అన్యాయం చేశారని అభ్యర్థులు వివరించారు. మీడియా కూడా సరైన సమాచారం ప్రసారం చేయటం లేదని వాపోయారు. 4 సైడ్స్ టీవీ కార్యాలయానికి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు రవి. నేను సూర్యాపేట జిల్లా నుంచి ఉన్నా. అయితే ఇటీవల 2024 డిఎస్సి రిక్రూట్మెంట్లో హిందీ టీచర్ రిక్రూట్మెంట్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటంటే ఖమ్మం జిల్లాలోని హిందీ లాంగ్వేజ్ పండిట్ ఎస్ఏ హిందీ టీచర్లను 24 రోజులు ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళని తీసివేయడం జరిగింది. మీ విద్యార్హతల గురించి కరెక్ట్ లేవని చెప్పేసి తీసేశారు. అయితే దీని గురించి క్లారిటీ లేని కొన్ని న్యూస్ ఛానళ్ళు వాళ్ళకున్న సర్టిఫికెట్లు చెల్లవని, ఫేక్ సర్టిఫికెట్లు అని చెప్తున్నారు. అయితే దాని గురించి క్లారిటీ ఏంటంటే అసలు ఇది హిందీ డిగ్రీలు అనేవి హిందీ ప్రచార సభ హైదరాబాద్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ అంటే చెన్నై నుండి 1970 నుంచి వాటికి సంబంధించిన డిగ్రీలను 1970 నుంచి ఇస్తూ వస్తున్నారు. ఆ డిగ్రీలకు మా టీచర్ రిక్రూట్మెంట్లో తీసుకోవాలని చెప్పి 1970 నుంచి ఉన్న జీవో ఇది. అయితే 1970 నుంచి దాదాపు 2012 వరకు అన్ని డిఎస్సీలలో ఇదే జీవోని అనుసరించి వాళ్ళకున్న ఇప్పుడు హిందీ పండిట్ ట్రైనింగ్ కానీ అంతకుముందు విద్వాన్ భూషణ్ సర్టిఫికెట్ లాంటి డిగ్రీలుగా గుర్తిస్తూ 1970 నుంచి ఉద్యోగాలు హిందీ టీచర్ ఉద్యోగాలను ఇస్తూ వచ్చారు. అయితే 2012 వరకు కూడా మనకు 2012లో వచ్చిన డిఎస్సిలో జీవో నెంబర్ 4 తోటి అదే 1415 జీవోని కన్సిడర్ చేస్తూ హిందీ టీచర్ లాంగ్వేజ్ పండిట్కి ప్లస్ ఎస్ఏ హిందీ టీచర్కి 1415 జీవో ప్రకారం హిందీ టీచర్ జాబులు ఇచ్చారు. అయితే 2012 వరకు ఈ డిగ్రీలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 2012 తర్వాత కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక ఆంధ్రాలో, ఏపీలో అదే జీవోలు నడుస్తున్నాయి. 2017లో మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 25లో ఈ డిగ్రీలు మొత్తం 1415 జీవోని పక్కకు పెట్టి కొత్తగా జీవో నెంబర్ 25 తీసుకొస్తూ ఆ డిగ్రీలన్నీ ఫుల్ ఫ్లెడ్జ్ డిగ్రీ కావని చెప్పేసి 3 ఇయర్స్ డిగ్రీ కావాలని చెప్పేసి వాటికున్న డిప్లొమా డిగ్రీలను కాదని 3 సంవత్సరాల డిగ్రీ కావాలని చెప్పేసి జీవో నెంబర్ 1415లో 2017లో ఇచ్చారు. ఇది ఎవరికి తెలియకుండా అదే డిగ్రీలతోటి ఇప్పటి వరకు ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్ళి 1415 జీవోని పట్టుకొని వెళ్తే అక్కడ ఈ జీవో కాదు, 25 జీవో కావాలి, 25 జీవో ప్రకారం మీ స్టడీ డిగ్రీలు ఉండాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని తీసి ఇప్పుడు అవి లేవు అని చెప్పేసి ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే 2017 వరకు డిగ్రీలు, విద్వాన్ డిగ్రీలు ఇవి ఉండేవి. 17 వరకు ఏంటంటే మేము డిగ్రీలు చేసి తర్వాత ఇవి పండిట్ ట్రైనింగ్, గవర్నమెంట్ వారే హిందీ పండిట్ ట్రైనింగ్ చేసి డిగ్రీలు ఉండి పండిట్ ట్రైనింగ్ చేసిన వారికి హిందీ టీచర్ జాబులు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా 3 ఏళ్ళ డిగ్రీలు కావాలంటే మళ్ళీ ఇంటర్ డిగ్రీ నుంచి మళ్ళీ టీచర్ ట్రైనింగ్ పీజీలు కావాలంటే ఎప్పుడు చేయాలి, అవి ఎప్పుడు అవుతాయి, దాని తర్వాత ఎలా, కనీసం ఇప్పుడు 10 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే 0 టికెట్కు కూడా వాల్యూ ఉంటుంది. కానీ ఇంత కష్టపడి చేసిన డిగ్రీలకు కానీ కష్టపడి చేసిన ట్రైనింగ్ సర్టిఫికెట్లకు కానీ వాల్యూ లేకుండా గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళని కనీసం వాళ్ళకున్న అర్హతలను పరిగణలోకి తీసుకోకుండా 1970 నుంచి ఉన్న జీవోలను పక్కకు పెట్టి కొత్తగా జీవోలు తీసుకొచ్చి రాష్ట్రంలో